రండి రండి మా దగ్గర పెట్టుబడులు పెట్టండి అంటూ పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానిస్తున్నారు ఏపీ సీఎం. సంక్షోభాల్ని అవకాశాలుగా మలుచుకుంటేనే అభివృద్ధి, టెక్నాలజీని వినియోగించుకుంటేనే నెంబర్ 1గా నిలుస్తాం అని అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. విజయవాడలో నిర్వహించిన ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సులో పాల్గొన్న సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పెట్టుబడులకు తనది గ్యారంటీ అన్నారు. పారిశ్రామికవేత్తలకు ఏపీలో ఎన్నో అవకాశాలున్నాయన్నారు. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అన్నారు. ఎడారి నుంచి స్వర్గాన్ని తయారు చేసిన దుబాయ్ని చూస్తే అసూయ కలుగుతుంది అన్నారు సీఎం చంద్రబాబు. Different nations are having different advantages. Some of the provinces they don't have any nations, they don't have any advantages. Always I am jealous of Dubai. 50 degrees temperature and above, and also it is only desert. Today we are all proud they made heaven to live. విజన్ 2020 ఫలితాలు కళ్ల ముందే కనిపిస్తున్నాయి. భవిష్యత్తును ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ శాసిస్తాయన్నారు. 2026 జనవరి నాటికి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పడబోతుందని చెప్పారు సీఎం చంద్రబాబు. First time in India we are establishing quantum computing. IBM, TCS, L&T, already we have come to an understanding. By 1st January 2026, quantum computing is going to operate from India, that is in Amaravati. I am saying, America is having Silicon Valley. India is having Quantum Valley, that is in Amaravati. ఈ సంవత్సరం $120 బిలియన్ పెట్టుబడులు ఆకర్షించడమే తమ లక్ష్యమన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంగా మార్చుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో మౌలిక వసతులకు ఎలాంటి కొరత లేదన్నారు. నీటి వనరుల పరంగా వ్యవసాయ రంగంలో ఏపీ అగ్రస్థానంలో ఉందన్నారు. ఇక వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రస్తుతం 575 సేవలు అందిస్తోంది ప్రభుత్వం. ఆగస్టు 15 నాటికి అన్ని సేవలు ఆన్లైన్లోనే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. మెరుగైన సాంకేతికతతో అద్భుతాలు సృష్టిస్తామంటున్నారు సీఎం చంద్రబాబు.